చూపిస్తా. ఇది వచ్చేసి బయట అయితే 70cl రమ్మీ మార్టిన్ బ్రాండ్ది 35, 37, 40 కూడా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ 29 పౌండ్కే వచ్చింది. అంటే అని మీకు చెప్పే కదా ఫస్ట్లోని చాలా చీప్ ఉంటాయని. కానీ ఫ్రెండ్స్ చాలా కష్టం. మన చీప్ ఉంటాయి కదా అని గుర్తుపెట్టు. చూడండి ఒకసారి చూడండి. ఇక హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే కనుక మా ఛానల్ పేరు వచ్చేసి తెలుగు వాయిస్ ఇన్ యూకే. మా ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్త ఇయర్లోకి అడుగు పెట్టేసాం. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. తమ్నైల్ చూసుంటారు కదా. సో ఎస్, తమ్నైల్లో చెప్పినట్టు ఇది వచ్చేసి షాపింగ్ వ్లాగ్. సో సాకేష్ది 4th బర్త్డే అనమాట సెలబ్రేషన్స్. సో దానికి మేము అట్లీస్ట్ 1 వీక్ బిఫోర్ నుంచి మేము కొంచెం షాపింగ్ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ అయితే మేము టెస్కో ఎక్స్ప్రెస్కి వచ్చాము. సో మా షాపింగ్ లిస్ట్లో వచ్చేసి మెయిన్గా ఆల్కహాల్ ఉంది. సో ఆల్కహాల్ కోసం ఫస్ట్ టెస్కో ఎక్స్ప్రెస్కి వెళ్ళి ప్రైజెస్ చూసుకున్నాము. సో ప్రైజెస్ చూస్తే కొంచెం ఎక్కువ అనిపించింది. సో మాకు తెలిసిన కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే కాస్కో అండ్ మ్యాక్రో ఇలా హోల్సేలర్స్కి సంబంధించిన షాప్స్లో వాళ్ళకి కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో బల్క్లో పర్చేస్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మేమైతే వాళ్ళ దగ్గర ఆ కార్డ్ తీసుకొని సో షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. మ్యాక్రో వచ్చేసి మా నుంచి అరౌండ్ 30 minutes డ్రైవ్. సో నియర్ షఫీడ్లో ఉంది. సో వీటికి ఏంటి అని అంటే ఎంట్రీ కింద ఒక కార్డు ఉంటుంది. సో ఆ కార్డు ఉన్న వాళ్ళనే బిల్లింగ్కి అలౌ చేస్తారనమాట. అందుకు మేమైతే ఆ యాక్సెస్ తీసుకొని ఆ కార్డ్ తీసుకొని వచ్చామన్నమాట. సో నేను ఆల్రెడీ టెస్కోలో ప్రైజెస్ చూసాను కదా. అండ్ మ్యాక్రోకి వచ్చిన తర్వాత ఒకసారి ఆల్కహాల్ ప్రైజెస్ చెక్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే నేను బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి ఆల్కహాల్లో. సో నేను వాటిని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేర్లతోటి చెప్తే అది చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. సో నేను అందుకు ఒక్కసారి అయితే చూపిస్తాను. సో అందులో మన ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయా లేవా అన్నది మీరే క్రాస్ చెక్ చేసుకోండి. సో మేమైతే కొన్ని ఆల్కహాల్ పర్చేస్ చేయడానికి వచ్చాము. సో అంతేకాకుండా ఇంకొన్ని బర్త్డేకి సంబంధించిన ఐటమ్స్ని కూడా పర్చేస్ చేయడానికి వచ్చాము. సో మెయిన్ థింగ్ రమ్మీ మార్టిన్ అయితే పర్చేస్ చేసాము. ఎందుకు అని అంటే బ్రాందీ మ్యాక్సిమం అందరూ డ్రింక్ చేస్తారు కదా. సో ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని అందరినీ మ్యాక్సిమం పిలుస్తున్నాము. సో అందరూ వస్తారు. అందుకు కొన్ని అయితే ఆల్కహాల్ చూస్ చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. వీటి ప్రైజెస్ కూడా డిస్ప్లే చేశారు ఇక్కడ చూస్తే కనుక. అండ్ ఇదేంటంటే కొంచెం ప్రైజెస్ కంపేర్ టు టెస్కో, మారిసన్స్ వాటితోటి కంపేర్ చేస్తే కనుక ఇందులో కొంచెం హోల్సేల్ ప్రైజెస్ వస్తాయి అని అన్నారని చెప్పి ఇటు వచ్చాము. సో ఫైనల్గా మేమైతే కొన్ని ఆల్కహాల్ని చూస్ చేసుకున్నాం. ఇక్కడ ఆల్కహాలే కాదు, అంటే డ్రింక్స్ కానీ క్రిస్ప్స్ ఇంకేమైనా హోల్సేల్కి సంబంధించినవి ఏమైనా అన్నీ కొంచెం బల్క్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో మేము అంటే కోక్ కూడా పర్చేస్ చేయాలి. సో అందుకు ఇది చూస్తున్నాము. ఇది ప్రిఫర్ చేద్దాము అనుకున్నాం ఫస్ట్, లేదా 2 liters బాటిల్స్ తీసుకుంటే బెస్ట్ కదా అనిపించింది. అదే ఈయన కౌంట్ చేస్తున్నారు అనమాట. సో ఒక దానికి వచ్చేసి 24 packs వస్తున్నాయి. అరౌండ్ అది కూడా 23 pound చేంజ్ పడుతుంది అనమాట. సో మేమేమనుకున్నామంటే ఇది పర్చేస్ చేసి సో ఈచ్ మెంబర్ అంటే మనం బాటిల్ ఓపెన్ చేసి పెడితే అట్లీస్ట్ ఎంతమంది తాగితే అంతమందికి వస్తుంది కదా అన్నట్టు అనుకున్నాము. దెన్ అనిపించింది సో ఇలా తీసుకుంటే కనుక వేస్ట్ అయిపోయిద్దేమో, ఎందుకు దాన్ని ప్రిఫర్ చేయడం అని చెప్పి టిన్స్కి వెళ్ళాము. సో టిన్ అనుకోండి ఇండివిజువల్గా ఒకళ్ళకి ఇచ్చేవచ్చు కదా, అలా అని ఎక్స్పెక్ట్ చేసాము. సో ఇక్కడ చూస్తుంటే కనుక అవి కూడా మేము చెక్ చేస్తున్నాము. సో ప్రైస్ కంపారిజన్ దానికి దీనికి అరౌండ్ ఒక 10 pound అలా వేరియన్స్ వస్తుంది. యూకేలోని పెద్ద పెద్ద షాపులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారు. సో దానికి వచ్చాం. ఇప్పుడు బేసికల్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది వచ్చేసి బయట అయితే 70cl రమ్మీ మార్టిన్ బ్రాండ్ది 35, 37, 40 కూడా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ 29 poundకే వచ్చింది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు టెస్కో ఎక్స్ప్రెస్ అలాంటి అట్లా వెళ్తే మీకు 5 pound రెడ్యూస్ ఉంటుంది. కానీ దాని మీద కూడా మనకి ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు ఇది యుఎస్ బ్రాండ్ అనమాట. ఇగో అమెరికన్ బ్రాండ్ ఇది. సో ఇది గ్లెన్స్ విస్కీ, ఇది 70cl డబుల్ మాల్ట్. ఇది కూడాను ఇది యాక్చువల్గా 35 ఉంది. మాకు వచ్చిన రేట్ అయితే 22 pound అనమాట. చూసారు కదా మీకు. సో అలాగే ఇక్కడికి రావాలంటే అందరికీ యాక్సెస్ ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోక్ టీన్స్ చూసారు కదా, కోక్స్ ఇది
రెగ్యులర్ కోక్ ఇది 13.19 అనమాట. సో ఎన్ని ప్యాక్ ఉంటుంది ఏంటంటే 24 ప్యాక్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయట చూసారా ఎంత ఉందో, ఇది 1 పౌండ్. ఇది నార్మల్గా అయితే ఇది 1 పౌండ్. ఇప్పుడు 1 పౌండ్కి సో 24 పౌండ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 1 పౌండ్ది బయట అమ్ముకుంటే ఇక్కడ 13 పౌండ్, సో 7 పౌండ్ ప్రాఫిట్ అన్నమాట. ఇవేంటంటే మనకన్నా కూడా నిజంగానే హోల్సేల్ కింద పర్చేస్ చేసుకుంటే, అంటే షాప్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాఫిట్. ఎందుకు అని అంటే వాళ్ళు బల్క్లో పర్చేస్ చేస్తారు అండ్ వాళ్ళు వ్యాట్ని కూడా తర్వాత క్లెయిమ్ చేస్తారు. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఫైనల్గా అయింది. కానీ మీకు చెప్పే కదా ఫస్ట్లోని చాలా చీప్ ఉంటాయని, కానీ ఫ్రెండ్స్ చాలా కష్టం. మన చీప్ ఉంటాయి కదా అని గుర్తుపెట్టు. చూడండి ఒకసారి, చూడండి ఇచ్చాడు 1 2 3 4 4 బాటిల్ వేస్తా. ఎంతైనా తెలుసా? 20,000. 20,000తోని అదే నేను ఇండియాలో ఉంటే 6 నెలలు హ్యాపీగా బతికిస్తాను ఫ్రెండ్స్. మరి ఎందుకు అన్ని నువ్వు చూడు ముందు ప్రైజెస్. ఈరోజు అయితే ఇంకో షాపింగ్కి వచ్చాము. సో కిడ్స్కి మొత్తం స్కూల్లో ఎంక్వైరీ చేస్తే 18 మెంబర్స్ ఉన్నారంట. సో 18 మెంబర్స్కి ఒక చిన్న గిఫ్ట్ బ్యాగ్ లాగా పర్చేజ్ చేసి వాటిల్లో స్వీట్స్ చేసి చిన్నగా రిటర్న్ గిఫ్ట్ లాగా కిడ్స్కి అండ్ వాళ్ళ టీచర్స్కి ఇద్దామని కూడా ప్లాను. సో అలానే మారిసన్స్లో కొన్ని ఇవి చేయాల్సి వచ్చింది. ఐ మీన్ డెకరేషన్కి సంబంధించినవి. అవి ఒకసారి బర్త్డే డెకరేషన్వి అవి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. అంటే బ్యానర్స్ అవి. ఇక్కడ కూడా సేమ్ ఎక్కడికి వెళ్ళినా ఇక ఆల్కహాల్ కలెక్షన్స్ చూడాల్సిందే. ఎందుకంటే ఒకసారి ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకుంటే దెన్ మనకి ఏంటి అని అంటే కొంచెం అవగాహన వస్తుంది, ఎక్కడ రీజనబుల్ ప్రైజెస్, ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ అన్నది. సో దట్ ఇప్పుడు మనం మనీ వేస్ట్ చేసుకున్నా నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది కదా. సో అలా అని చెప్పి ఇక మారిసన్స్కి వేరే పని మీద వచ్చాం. అలానే ఒకసారి ఈ సెక్షన్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. అండ్ కొన్ని నాకు తెలిసి రోజ్ వైన్స్ కూడా పర్చేస్ చేద్దామని మాకు ప్లాన్ అనమాట. ఎందుకంటే అంటే 5-6 పౌండ్స్లో రోజ్ వైన్స్ అలా దొరుకుతాయి. అవి ఏంటంటే టీచర్స్కి కొంచెం గిఫ్ట్ బ్యాగ్స్లో పెట్టి ఇద్దామని చెప్పి. సో దానికి సంబంధించిన వైన్ సెక్షన్స్ అవి చెక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే అన్నిటిలో బాగా ఆల్కహాల్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఎందుకంటే క్రిస్మస్ సీజన్ కదా. సో మోస్ట్లీ ఇక వాళ్ళకి అది పెద్ద పండగ కాబట్టి సో ప్రతి దాని మీద మంచి డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకు ఆ ఎల్లో కలర్ ఇండికేట్ చేసినవన్నీ ఏంటంటే కొంచెం బెస్ట్ ప్రైజెస్. సో ఇక్కడ చూస్తుంటే కనుక ఇవన్నీ జిన్కి సంబంధించినవి అనుకుంటా. అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఆల్కహాల్ ఇక్కడ దొరుకుతుంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో నాకైతే పేపర్ ప్లేట్స్ అంటే డిన్నర్ ప్లేట్స్ అవి దొరకలేదు. సో అవైతే మ్యాక్రోలోనే దొరికాయి. ఎందుకంటే కొంచెం పెద్ద సైజు ప్లేట్స్ అన్నవి ఇక్కడెక్కడ దొరకట్లేదు. ఆల్మోస్ట్ నేనైతే 4-5 స్టోర్స్ చెక్ చేశాను. సో అమెజాన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నా ఇక ఫైనల్గా. కానీ అమెజాన్లో ఆర్డర్ చేద్దామన్నా కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది. అరౌండ్ 16 పౌండ్ ఉంది. మ్యాక్రోస్లో అయితే కొంచెం తక్కువే పడింది. ఆల్మోస్ట్ 5 పౌండ్ పడింది. సో 5 పౌండ్కి ఒక 3 పౌండ్ వ్యాట్ వేసుకున్న అరౌండ్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి మనకి డిన్నర్ ప్లేట్స్ వచ్చినట్టు. అండ్ కేక్ కటింగ్ చేస్తాం కదా. సో కేక్కి సంబంధించిన చిన్న ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ మారిసన్స్లోనే పర్చేజ్ చేసాము ఆల్మోస్ట్. అండ్ నాకు స్వీట్కి సంబంధించిన బౌల్స్ అనేవి ఎక్కడ దొరకలేదు. సో అదే టైంలో మేము ఏం చేసామంటే వేరే ఇంకొక షాప్కి వెళ్ళాము. అండ్ యాజ్డా హోమ్ బార్గెన్స్ను యాజ్డాకి వెళ్ళాము. సో లక్కీగా అక్కడైతే దొరికాయి. ఇక్కడ చూసారా ఇవన్నీ గిఫ్ట్ కార్డ్స్ అనమాట. ఇక్కడ చెప్పాను కదా నేను బర్త్డేకి ఇలా క్రిస్మస్ అలాంటి అకేషన్స్కి వాళ్ళు గిఫ్టింగ్ కింద అవే ఇస్తారనమాట. సో ఫైనల్గా మాకు మారిసన్స్లో కూడా ఇంకా షాపింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ షాపింగ్ ఏమో కానీ నిజంగా ఫుల్గా అయితే టైర్డ్ అయిపోతున్నాము. టైంకి ఫుడ్ అది కూడా ఉండదు. అసలు ఈ ట్రాఫిక్కే సగం జీవితం అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అరౌండ్ మేము ఇంటి దగ్గర 9 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 o'clock అయిపోతుంది. ఈవెన్ 5 వరకు కూడా ఇక ఇప్పుడు మెక్డీకి వెళ్తున్నాము. సో మెక్డీకి వెళ్ళి ఇక ఇంటికి వెళ్ళేంత టైం కూడా లేదు. సో మెక్డీకి వెళ్ళి ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని అది తినేయడమే. ఇంకా అది తినేసి నెక్స్ట్ ఇంకో దానికి బయలుదేరటము. అండ్ ఈవినింగ్ ఇంకొక 1-2 అవర్స్లో చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు. సో చెల్లి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి చెల్లిని పిక్ చేసుకోవాలి. సో 1 week మాకు ఈ ట్రావెలింగ్కే అయిపోయింది.
బర్త్డే పార్టీ అనుకున్నా కానీ చేసింది చిన్న పార్టీ అయినా కానీ దానికి తిరుగుడు అన్నది చాలా ఎక్కువ అయిందనమాట. అండ్ కొన్ని అంటే ఒక్కొక్క ఐటము ఒక్కొక్క దగ్గర. సో నాకు వచ్చిన అనుభవం ఏంటి అని అంటే, ఏ ఐటెం మనం పర్చేస్ చేసినా 1కి 3-4 స్టోర్స్ అనేవి తిరుగుతూ ఉంటే సో ఏది బెస్ట్ అన్నది అర్థమవుతుంది. సో మోస్ట్లీ నా సజెషన్ ఏంటంటే, మీరు ఏమన్నా ప్లాన్ చేసుకుంటే కనుక సో అట్లీస్ట్ కొంచెం టైం అన్నది స్పెండ్ చేసి 1కి 2 షాప్స్ అనేవి తిరగండి. సో దట్ ఎక్కడ రీజనబుల్ చీప్ అంటే మంచి క్వాంటిటీ ఉండాలి అండ్ ప్రైస్ అన్నది కొంచెం రీజనబుల్ ఉండాలి. సో అలా పెడితే వర్త్ కదా. సో తిరగడంలో తప్పు అయితే ఏమి లేదు, కానీ ఏదో ఒకటి ఫైనల్గా మర్చిపోతాము. సో నేనైతే మొత్తం షాపింగ్లో కేక్ కటింగ్ నైఫ్ అయితే టోటలీ మర్చిపోయాను. సో దానికోసం అయితే ఇక ఏం చేయాలో తెలియలేదు. అండ్ ఇక్కడైతే ఇంకా మెక్డీ ఫుడ్ రెడీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంకా తీసుకొని బయలుదేరటమే. ఇది తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళని వెళ్ళి పిక్ చేసుకోవాలి. సో ఇలా అయితే మేము స్పెండ్ చేస్తాం మా డేని. ఆల్మోస్ట్ ఇది 3 డేస్ది మొత్తం కలిపి ఒకటే వీడియోలో పెట్టాను. దెన్ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ బర్త్డే వ్లాగ్. సో దానిలో నేను గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా చేసామో ఏమేం పెట్టానో అవంతా కూడా చూపిస్తాను. అండ్ కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ అవి కూడా ఇచ్చాము. సో ఇక్కడ చూస్తుంటే కనుక నేను పర్చేస్ చేసినవి ఇవన్నీ ఆల్మోస్ట్ కొన్ని మ్యాక్రోలో తీసుకున్నాము. అండ్ ఇంకొన్ని మారిసన్స్ అండ్ హోమ్ బార్గెన్స్, యాజ్డా, టెస్కో ఎక్స్ప్రెస్ అలా చాలా చేసామన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఇన్ని అయినాయి. సో ఇవన్నీ నేను ఇన్డెప్త్గా బర్త్డే వ్లాగ్కి అటాచ్ చేస్తాను. సో ఎలా ప్యాక్ చేసాము, ఈ గిఫ్ట్ బ్యాగ్స్ ఎక్కడ పర్చేస్ చేశాను ఇవన్నీ కూడా క్లియర్గా. ఆ స్మాల్ వచ్చేసి కిడ్స్కి అండ్ ఈ పెద్దవి వచ్చేసి టీచర్స్కి అన్నట్టు ప్లాన్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఇక మేము చాలా బిజీగా ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి. సో రేపు బర్త్డే అనగా ముందు రోజు చేస్తున్నాము. ఆల్రెడీ మేము మార్నింగ్ నుంచి తిరిగి అలసిపోయి ఉన్నాం, ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో ఈ పని మళ్ళీ రేపు పోస్ట్పోన్ చేసుకుంటే మళ్ళీ రేపు కేక్ బాక్స్కి వెళ్ళి కేక్ తెచ్చుకోవాలి. సో ఆ పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నైట్ అయినా కూడా అరౌండ్ 12 o'clock అవుతున్నట్టుంది. ఇంకా అందుకే ఇప్పుడే ప్యాక్ చేసేస్తున్నాం. సో దట్ కొంచెం బర్డెన్ అన్నది తగ్గుతుంది కదా. సో ఇంక ఇప్పుడు ఇది ప్యాక్ చేసేసి ఆల్రెడీ తినేసాం. సో ఇక మంచిగా పడుకోవడమే. ఇంకా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి. బర్త్డే వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.